150 కోట్లు పెట్టి మూసీ నదిని ఒక సుందరీకరణగా మార్చి చేయాలని చూస్తున్నారు మన రేవంత్ సర్కార్. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడమ్మా ఒక ఎట్లుందంటే తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మించి అగ్గిలో దుంకినట్టుంది. హ్మ్. ప్రయారిటీస్ ప్రాపర్‌గా ఉన్నా అధికంగా వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. హ్మ్. అసలు ప్రయారిటీస్ అనేవి లేకుండా ఏవి ఎప్పుడు టేకప్ చేయాలి, ఏ కార్యక్రమం ఎప్పుడు తీసుకుంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఏమాత్రం బుర్ర లేకుండా, బుద్ధి లేకుండా ఈ సర్కారు నిర్ణయాలు చేస్తుంది. ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్లో మూసీ నది సుందరీకరణ అనేది ఒక ప్రయారిటీ ఐటెం కాదు. ఈనాడు రాష్ట్రంలో ఉన్న సమస్య ఏంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్. తర్వాత రైతు రుణమాఫీ, అవును. రైతు బంధు హ్మ్. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. అసలు ఫస్ట్ ఎకానమీని సరిదిద్దాల. ఇట్లాంటి విషయాల మీద శ్రద్ధ లేకుండా మూసీ నది సుందరీకరణ అనేటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టినారంటే, ఇట్లా ఎక్కువగా హెవీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే, హెవీ ఎక్స్‌పెండిచర్ ఉన్నటువంటి కాంట్రాక్ట్‌లలో ముడుపులు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లాభాలు పొందొచ్చు. సో, ఆ రకంగా డబ్బులు దండుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమం తప్ప, మూసీ నది సుందరీకరణ అనేది ఇప్పుడు అర్జెంట్ ఐటెమ్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రయారిటీ ఐటెమ్. అంటే ఈ ముఖ్యమంత్రికి మెదడులో ఏం లేదు. శూన్యం మాత్రమే ఉంది. అసలు రాష్ట్ర ప్రయోజనాలకు గానీ, రాష్ట్ర ప్రజల మంచి చెడ్డల గురించి కానీ ఆలోచిస్తున్నటువంటి ఆలోచన సరళి కానీ, ధోరణి కానీ లేదు. ఒక డొల్ల ముఖ్యమంత్రి. అందుకోసమే ఇట్లాంటి కార్యక్రమాలు టేకప్ చేస్తా ఉన్నాడు. రైతు రుణమాఫీ చేశాడు. ఆల్మోస్ట్ 6,500 కోట్లు అనుకుంటా కదా సార్ రిలీజ్ చేసింది. అవును. రైతు బంధు దిక్కులేదు సార్ మరి? అదే కదా నేను చెప్పేది. రైతు బంధు గురించిన ఆలోచన లేదు. ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలున్నాయి. రైతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మరమ్మతులు అనుకోండి. అక్కడక్కడ ఇప్పుడు చాలా వాగులకి, తర్వాత కుంటలకి, చెరువులకి గండ్లు పడ్డాయి. తర్వాత రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అవును. తర్వాత ప్రజారోగ్యం మీద రవ్వంత ఖర్చు లేదు. ఏ హాస్పిటల్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏ హాస్పిటల్‌లో డెవలప్‌మెంట్ లేదు. తర్వాత స్కూల్ బిల్డింగ్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెనోవేషన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ చేయాలి. కొత్త స్కూల్ బిల్డింగ్స్ కట్టాలి. కొత్త హాస్పిటల్స్ కట్టాలి. అట్లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయకుండా మూసీ సుందరీకరణ చేస్తా అంటాడు. ఇగ అంతకంటే బుద్ధి లేని పని ఇంకోటి ఏదైనా ఉందంటారా? సో, మన తెలంగాణ రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉంటే, అయితే దాదాపు 120 కోట్లకు పైగా అంటే 2 లక్షలకి పైగా రుణమాఫీ చేస్తానని చెప్పారు. 2 లక్షలకి రుణమాఫీ చేస్తానని చెప్పారు. అయితే లక్షకు మాత్రమే రుణమాఫీని ఫస్ట్ విడత అని చెప్పాడు. ఎక్కడ గూడా అంటే 6,500 కోట్లు ఎక్కడైనా సరిపోతాయా సార్ ఇది? అసలు ఇది ఏ మూలకు ఫస్ట్ పాయింట్. రెండోది ఏందంటే ఈ రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ మీద మొట్టమొదటి సిగ్నేచర్ పెడతా అన్నాడు. రైతు బంధు మీద మొట్టమొదటి సిగ్నేచర్ పెడతా అని అన్నాడు. అప్పటి నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చాడు. 100 రోజులు అని అన్నాడు. తర్వాత 100 రోజుల లోపల 6 గ్యారంటీలు సంపూర్తి చేస్తాం. రుణమాఫీ సంగతి కూడా అప్పట్లోనే తేలుస్తాం. రైతు బంధు గురించి తేలుస్తాం అన్నారు. అట్టా సాగలేకపోయింది. ఆ తర్వాత ఏమన్నాడు? ఆగస్ట్ 15 వరకు అన్నాడు. ఆ ఆగస్ట్ 15 అనే గడువు లోపల కూడా 2,00,000 లోపు రుణమాఫీ చేసేటువంటి 3 సత్తా విడతలుగా చేస్తామని. అదే ఆ సత్తా సామర్థ్యం లేకుండా జూలై చివరి వారంలో అది స్టార్ట్ చేసేసి ఆగస్టు చివరి వారం వరకు దాన్ని గుంజుకుపోవడానికని చేసిన ఎత్తుగడలో భాగంగా మొదట రూ. 1,00,000 లోపు రుణం ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తా అన్నటువంటి ఒక కార్యక్రమం చేపట్టినారు. ఇది ఏ మూలకు పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రామంలో ఎంతోమందిని మేము ప్రశ్నించినాము. ఒక 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 ఊర్లో ఒక 30, 40 మందికి గూడా రుణమాఫీ అనేది జరగలేదమ్మా. ఇది ఒక తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. అంటే అదొకటి మెయిన్ గ్రౌండ్ రిపోర్ట్‌కెళ్తే ఆ! 10లో నలుగురికి మాత్రమే మీరన్నట్టు రైతు రుణమాఫీ జరిగింది. 10లో నలుగురు గూడా లేరమ్మా. లేదు. చాలా కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మా మంచిర్యాల డిస్ట్రిక్టు, ఆసిఫాబాద్ డిస్ట్రిక్టు అక్కడ మేము గనక చూస్తే అక్కడ మా దగ్గర లెక్కలున్నాయి. అంటే యాక్చువల్లీ ఐ గాట్ ది డాటా ఫ్రమ్ అవర్ అగ్రికల్చర్ ఆఫీసర్. హ్మ్. అక్కడి నుంచి గ్రామాల వారీగా చూస్తే చాలా తక్కువ మందికి రుణమాఫీ యొక్క ఫలితం అందింది. అసలు మెజారిటీ అంటే 70% మందికి రుణమాఫీ అనేది కేవలం ఒక ఆశలాగానే మిగిలింది. ఇప్పుడు కొంతమంది రూ. 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి గూడా రుణమాఫీ జరగలేదు. జరగలేదు. జరిగిన వాళ్ళకి ఇక్కడ నేను ఇంకొకటి కూడా చూసాను. ఏదైతే ఈ 2023 9వ తారీఖు నుంచి అంటే 10వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు నుంచి నిన్నటి వరకు గూడా
7 నెలల పాటు వడ్డీ ఏదైతే వస్తుందో ఆ వడ్డీ కట్టించుకున్న తర్వాతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి బ్యాంకర్లు చెప్పడం జరిగింది. ఈ విషయాలు ఎక్కడా కూడా గైడ్ లైన్స్‌లో లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. రెండోది ఏందంటే యాక్చువల్లీ ఏందంటే ఇప్పుడు ఈయన రుణమాఫీ డిక్లేర్ చేసినప్పటి నుంచి ఒక పక్క సహకార బ్యాంకులు గానీ, ఇతర బ్యాంకింగ్ ఏజెన్సీస్ అన్నీ రైతులను నడ్డి విరగ్గొట్టేసేసి అన్ని రీషెడ్యూలింగ్ చేయించుకున్నాయి. మళ్ళీ రెన్యువల్ చేయించుకున్నారు, లోన్ రెన్యువల్ చేయించుకున్నారు, వడ్డీలు కట్టించుకున్నారు. మళ్ళీ ఎవరైతే రెన్యువల్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో ఒకటికి రెండింతలు వడ్డీ వేసి ఆ వడ్డీకి మళ్ళీ వడ్డీ వేసి రెన్యువల్కి మళ్ళీ డబ్బులు వేసి ఇదంతా కూడా అంటే 3 ఇంతలు డబ్బులు కట్టించుకొని రైతు రుణమాఫీ చేయడం కూడా జరిగింది. కరెక్ట్. అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే ఇప్పుడు ఇట్లా రైతులు దాదాపుగా చాలా మంది దగ్గర వసూలు చేసినారు. అది కాక లాస్ట్ 2 times లోపల రైతు బంధు అనేది వేయడం జరిగింది. ఆ రైతు బంధు నిధులను కూడా బ్యాంకు వాళ్ళు సీజ్ చేసినారు. చాలా మంది రైతులు ఆ విషయం చెప్పినారు. సార్ మాకు యాక్చువల్లీ ఇక మళ్ళీ పరపతికి పోయే అవకాశం లేదు, రుణాని కోసం పోయే అవకాశం లేదు, కాబట్టి ఇక ఈ బ్యాంకర్ల యొక్క బాధపడలేక మేము కట్టేస్తున్నాము, ఇంకా ఎప్పుడు డిక్లేర్ చేస్తారు సార్? అసలు వాళ్ళందరూ ఏమనుకున్నారు, మీరు ముఖ్యమంత్రి నిజామాబాద్లో మాట్లాడినప్పుడు 9వ తారీఖు నాడు మా ప్రభుత్వం 3వ తారీఖు నాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి, 9వ తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడుతుంది, ఏర్పడిన మొట్టమొదటి సిగ్నేచర్ రుణమాఫీ మీద చేస్తా, టెన్షన్గా మీరు తీసుకోండి, ఇప్పుడైతే మీకు ఓన్లీ 5,000 చొప్పునే రైతు బంధు వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,500 వస్తుంది పర్ ఎకరానికి అని ముఖ్యమంత్రి చెప్పి ప్రజలలో ఒక ఆశలు రేకెత్తింపేశారు. ముఖ్యమంత్రిని నమ్మి చాలా చోట్ల పాపం ప్రజలు అప్పుసప్పులు చేసేసి కొన్ని కార్యక్రమాలు చేసినారు. ఇవాళ దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినాడు. మొదట అన్నాడు నెల రోజుల లోపల అన్నాడు, లంకెబిందెలు దొరకలేదన్నాడు, ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుంది అన్నాడు. రకరకాలుగా కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేస్తూ తాను చేయాల్సిన కార్యక్రమాలను పోస్ట్పోన్ చేస్తూ తీరా లాస్ట్కి August 15th అని పెట్టి ఈలోగా బ్యాంకర్ల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేసుకున్న తర్వాత రైతులకి చాలా అతి తక్కువ శాతం మంది రైతులకు ఈ రుణమాఫీ వల్ల ప్రయోజనం జరుగుతుంది. ఇది ఒక రకంగా ఒక క్షుద్ర రాజకీయ నీతి. అంటే ఈ చేత ఇచ్చినట్టే ఈ చేత తీసుకున్నట్టే అంతే. రైట్ సార్. అయితే మరొక విషయానికి వస్తే కనుక రాష్ట్రంలో భారీగా ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి నేతల్ని బాగా ఇంటింటికి వెళ్ళి కండువా కప్పుకొని మరి తీసుకొస్తున్నాడు మన రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడా కూడా డిఎస్సి స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే Group 1, Group 2 విద్యార్థులు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఇంత పెద్ద ఎత్తున దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, ముట్టడిలు చేశారు. కొంతమంది ఒక 3 అయితే సూసైడ్లు కూడా చేసుకున్న దాఖలాలు మనకు కనిపించాయి. వీళ్ళందరి విషయం పట్టించుకోలేని అంటే ఒక 6 నిమిషాలు మాట్లాడలేని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఇంటికి వెళ్ళి కండువాలు కప్పుకొని మరి వాళ్ళ పార్టీలో చేర్చుకునేంత సమయం మాత్రం ఎక్కడి నుంచి వస్తుందంటారు? అదే కాదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీచ రాజకీయాలకు తెరదీసినాడమ్మా. కాంగ్రెస్ యొక్క ఉనికిని దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ఫిరాయింపులు చేయడం అనేది కాంగ్రెస్ యొక్క మూల సిద్ధాంతానికి వ్యతిరేకం. కాంగ్రెస్ యొక్క చాలా బహుళ ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు, 400 మంది పార్లమెంట్ మెంబర్సు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండ్రి. అప్పుడు ఈ ఆయారాం గయారాంల సంస్కృతి చూసి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్. ఇట్ హ్యాస్ పయనీర్డ్ దట్ పర్టికులర్ యాక్ట్. దాని తర్వాత మొన్నటి న్యాయపత్రంలో ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టో కింద రిలీజ్ చేసినాము మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు, అందులో డిఫెండింగ్ ది కాన్స్టిట్యూషన్ ఒక సపరేట్ చాప్టర్ పెట్టి అందులో 10th షెడ్యూల్ని అమెండ్ చేసేసి ఎవరు పార్టీ ఫిరాయించినా కానీ తమ మాతృ సంస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగం ఆటోమేటిక్గా కోల్పోయేలాగా మేము ఫిరాయింపుల చట్టాన్ని సవరణ చేస్తామని చెప్పి అట్లా ప్రజలకు వాగ్దానం చేసినటువంటి పార్టీ తరఫున రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఇతర పార్టీలలో ఇళ్లకు పోయి, ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి పార్టీ పరిపాలన బాగుంది, ప్రజాహితం కోసం వస్తున్నాము, అభివృద్ధి కోసం వస్తున్నాం అంటే ఏమన్నా అనుకోవచ్చు. 7 నెలల కాలంలో నిమ్మకు నీరెత్తనట్టున్నాడు. అసలు ఏ అభివృద్ధి జరగలేదు, ఏ సంక్షేమం జరగదు. ఒక్క చెప్పుకోదగ్గది ఏంటి అంటే ఫ్రీ బస్సు, ఉచిత బస్సు, దానివల్ల కూడా బహుళ ప్రజానీకానికి జరిగినటువంటి ప్రయోజనం ఏది లేదు.